నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక మంచి సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే రా మ్యాంగో క్యాండీస్ అండి. ఈ రా మ్యాంగో క్యాండీస్ అనేది ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. చూయీగా స్ట్రెచ్చీగా నోట్లో భలే సాగుతూ ఉంటుందండి. మనం బబుల్ గమ్ తిన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే దీన్ని మనం నమిలి మింగేయచ్చు, దాన్ని మనం నమిలి మింగలేము. చాలా అంటే చాలా స్ట్రెచబుల్, చాలా అంటే చాలా సాగుతూనే ఉంటుందండి. నేనైతే ఇంకా ఎంత ఇష్టంతో తింటున్నానంటే నాకే తెలియదు, అంత టేస్టీగా ఉన్నాయి. చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి సెలవులు కూడా ఇచ్చేసారు కదండి, వాళ్ళకి ఇలాంటి క్యాండీస్ని ఇంట్లోనే చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలే కాదు, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా వీడియోని, ఈ విధంగానే ఉంటుందండి. చేయడం కూడా చాలా సులువు. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో మీకు నేను చేసి చూపిస్తానండి. ఈ సైజు పచ్చి మామిడికాయలను అయితే ఒక 2 తీసుకున్నానండి. చెక్కు తీసుకుంటే నాకు 2 మామిడికాయలు 1 కప్పు కింద అయితే వచ్చింది. వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను. దీనికి 1 కప్పు పంచదార వేసుకోవాలండి. మీరు తీసుకునే పంచదార సైజు ఇలా పెద్దదిగా ఉంటే 1 కప్పు వేసుకోండి, లేదు చిన్నదిగా నూకలా ఉంటే 1½ కప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని దీనంతటిని ఒక పాన్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఫస్ట్ ఉడుకు వచ్చేంత వరకు, అంటే మనకి ఉడకడానికి వచ్చేంత వరకు దీన్ని ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇదైతే ఉడకడానికి వచ్చింది కదండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే దగ్గర ఒక 10 నిమిషాల పాటు అంచుల్ని అలా ఊర్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అంచులకున్నది కొంచెం గట్టిగా అయిపోయి ఇది స్మూత్గా ఉండడం వల్ల మనం చేసే క్యాండీస్ అనేవి సరిగా రావు. కాబట్టి దీన్ని అంతటినీ కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుంది 10 నిమిషాలకి. అప్పుడు ఇందులోని మీకు నచ్చిన కలర్ని వేసుకోండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టుకొని ఈ కలర్ అంతా చక్కగా మ్యాంగో సిరప్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, లిక్విడ్ అనేది ఇంకా కొంచెం దగ్గర పడింది కదండి. మధ్యలో మనకి వస్తున్న బబుల్స్ని బట్టి మనకి తెలిసిపోతూ ఉంటుంది. ముందు కన్సిస్టెన్సీకి ఈ కన్సిస్టెన్సీకి చాలా తేడా ఉంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు ఇంకా కలుపుతూనే ఉండండి. చూసారు కదా, సిమ్లో పెట్టుకున్న తర్వాత మనకి లిక్విడ్ అనేది ఎలాగా చిక్కబడిందో ఈ విధంగా చిక్కబడాలండి. ఇప్పుడు దీన్ని మరొక 5 నిమిషాల పాటు అంచులతో పాటు కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాలు సిమ్లోని అలాగా తిప్పుకుంటూనే ఉండాలండి. ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ అనేది అప్పుడు మనకి దగ్గర పడుతుంది. చూసారు కదండి, మనది రా మ్యాంగో లిక్విడ్ అనేది ఈ విధంగా ఒక తీగ పాకంలాగా రావాలి. జిగురు పాకం కాదండి, ఇలాగ తీగలాగా రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ప్రక్కకు దించేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం కార్న్ఫ్లోర్ వాటర్ అనేది కలుపుకోవాలి. కాబట్టి నేను 1 స్పూను కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. 2 మామిడికాయలకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం అంత వాటర్ వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసేలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనము ఆ సిరప్లో వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే ఇందులో వేసి కలిపేసుకున్నానండి. కొంచెం థిక్గా అయింది, చూసారు కదా. మీరు ఏమీ అనుకోవద్దండి, నేను కార్న్ఫ్లోర్ వాటర్ వేస్తున్నప్పుడు ఫోన్ అనేది కింద పడిపోయిందండి పొరపాటున స్టాండ్తో పాటు. అందువల్ల మీకు అదైతే చూపిస్తున్నాను. కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే కొంచెం మనకి థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోని ఇంకా కొంచెం ఫ్లేవర్ రావడం కోసం నేను 1 స్పూను జీలకర్ర పొడి అయితే వేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం బయట పల్స్ చాక్లెట్స్ అని కొనుక్కుంటాము, ఆ చాక్లెట్స్లో ఉంటాయండి ఈ క్యాండీస్ అనేది. ఇప్పుడు జీలకర్ర వేసేసుకున్నాం కదండి. వేసేసుకున్న తర్వాత దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసేసుకోండి మొత్తం అంతటికి. ఇలా వేసేసుకున్న తర్వాత కంప్లీట్గా మనకి ఈ విధంగా కొంచెం సేపటికి చల్లారిపోతుందండి. చూసారు కదా, చల్లారిన తర్వాత ఎంత స్ట్రెచబుల్గా ఉందో, చాలా సాగుతూనే ఉంటుందండి. మీరు ఎంత సాగదీస్తే అంత సాగుతూనే ఉంటుంది. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది ఈ క్యాండీస్ అయితే. మీరు
కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని తినండి. డెఫినెట్‌గా మీరు అంటారు, స్వప్న మీరు 100% మంచి క్యాండీస్ చేశారని. అంత బావుంటాయండి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా భలే ఇష్టంగా తింటారండి. అంత సాగుతూ ఉంటుంది. మీరు తినే ప్రతి బైట్‌లోని సాగుతూనే ఉంటుందండి మింగేంత వరకు. మరి ఈ క్యాండీస్‌ని మనకి సూపర్ మార్కెట్స్‌లో ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్ అమ్ముతూ ఉంటారు కదండీ! వాటికి కొంచెం ఎక్కువగానే ఘీ అప్లై చేసుకోవాలండి. నూనె అప్లై చేసుకున్నారంటే నూనె వాసన అనేది వస్తుంది. కాబట్టి ఘీ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి. ఘీ హెల్త్‌కి మంచిదేనండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలండి. చేసుకొని మనం ఘీ అప్లై చేసుకున్న సిలికాన్ మౌల్డ్‌లోకి దీన్ని ఫిల్ చేసుకోవాలి లోపలికల్లా. అప్పుడు మనకి కరెక్ట్ అయిన షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా అన్నింటిని ఫిల్ చేసేసుకున్న తర్వాత చూసారు కదండీ! మొత్తం అన్నింటిని ఈ విధంగా ఫిల్ చేసేసాను. ఇలా ఫిల్ చేసేసిన తర్వాత మనకి ఈజీగా డీమోల్డ్ అయిపోతాయండి. ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మనం కొంచెం ఘీ అనేది ఎక్కువ వేసుకున్నాం కదా! చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో క్రిస్మస్ ట్రీ. భలే ఆనందంగా హ్యాపీగా ఉందండి నాకైతే. చాలా చాలా టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. నేనెప్పుడూ తినలేదు ఇంత విధంగా సాగే క్యాండీని. అంత బాగా అయితే వచ్చింది రెసిపీ. మీరు కూడా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలకి. ఇలాంటివి తినేటప్పుడు పెద్దోళ్ళం కూడా పిల్లలం అయిపోతామండి. అంత టేస్ట్ అయితే బావుంది. నాకైతే భలే బాగా నచ్చిందండి. డెఫినెట్‌గా మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టార్ డీ రిమూవ్ చేశాను. చూసారు కదా! ప్రతి షేపు కరెక్ట్‌గా భలే బాగా వచ్చినాయండి. ఈ క్యాండీ అలా సాగుతూనే ఉంటదండి. ఒక పెన్ పట్టుకొని ఒక పేపర్ మీద గీయాల్సినంత వరకు ఎంతవరకు అలా గీసుకుంటూ ఉంటామో ఇది కూడా అలా సాగుతూనే ఉంటదండి. చాలా 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 బావుంటది. డెఫినెట్‌గా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకే నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చి మీరే నాకు కామెంట్ చేస్తారు. అంత బావుంటుందండి. పిల్లలకి ఈ విధంగా కూడా చేసి ఇవ్వచ్చు. అంతేకాదండి వీటిని కొంచెం చాక్లెట్ లాగా ఫోల్డ్ చేసుకొని మనకి ప్లాస్టిక్ ఫాయిల్ అని అమ్ముతారు కదా! దాంట్లోని ఈ విధంగా కూడా మనం చాక్లెట్స్‌లా చేసి ఇవ్వచ్చు. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మరి నేను చేసిన ఈ రా మ్యాంగో క్యాండీస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. ప్లీజ్ నన్ను నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.